మీకోసం అడగట్ల, నా కోసం అడగట్ల. సరిహద్దుల్లో మన కోసం పోరాటం చేస్తున్న సైనికుల కోసం ఒక్క కామెంట్ ఇవ్వలేరా? యూట్యూబ్ మొత్తం మీద ఇది నా భారతదేశం అనుకునే దేశభక్తులు 100 మంది లేరా? భారత్ మాతాకి జై అని కామెంట్ వేసి మీ దేశభక్తిని తెలియచేయండి. ఎంతమంది దేశభక్తులు ఉన్నారు యూట్యూబ్లో అనేది. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిణామాలను అబ్జర్వ్ చేస్తే ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు వరుసపెట్టి చోటు చేసుకుంటున్నాయి. సౌదీ అరేబియా నుంచి జడ్డా నగరం వేదికగా సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ఈ 3 దేశాల అగ్రనేతలు ఉమ్మడి ఒక రక్షణ ఒప్పందం మీద సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ 3 దేశాల్లో ఏ ఒక్క దాని మీద దాడి జరిగినా అది 3 మీద జరిగినటువంటి దాడిగానే వీళ్ళు పరిగణిస్తారనేది అర్థమవుతుంది. అంతర్జాతీయ మీడియా దీనికి ఇస్లామిక్ నాటో అని పేరు పెట్టడం కూడా జరిగేసింది. రాబోయే రోజుల్లో ఈజిప్టు, ఖతార్ వంటి మరికొన్ని గల్ఫ్ దేశాలు కూడా ఈ కూటమిలో చేరే అవకాశాలు ఉంది అనేటువంటి ప్రచారం అయితే నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ దౌత్య వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారుతుందని కూడా చెప్తున్నారు. ఈ రకమైనటువంటి కూటమి హఠాత్తుగా ఏర్పడడానికి వెనక పశ్చిమాసియాలోని భద్రతా సమీకరణాలు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. గతంలో సౌదీ అరేబియాకి అమెరికా ఒక రక్షణ కవచంగా నిలుస్తూ ఉండేది. అయితే ఇరాన్ నుంచి ముప్పు పెరుగుతున్నటువంటి సమయంలో అమెరికా తమను పూర్తిగా కాపాడలేకపోతుంది అని సౌదీ అరేబియా క్లియర్ కట్గా భావిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబెల్స్ తమ చమురు బావుల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో సౌదీ సొంతంగా ఒక సైనిక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందంలో 3 దేశాలు తమ వద్ద ఉన్నటువంటి బలాల్ని పంచుకోవడం అనేది జరిగింది. సౌదీ అరేబియా తన దగ్గర ఉన్నటువంటి అపరిమితమైన చమురు సంపత్తితో పెట్టుబడులు పెడితే, నాటోలో బలమైన మిలిటరీ పరిశ్రమ ఉన్నటువంటి టర్కీ అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా తయారు చేసి ఇస్తుంది. ఈ మొత్తం అందరికీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పాకిస్తాన్ డబ్బుల కోసం తన సైన్యాన్ని అందించడమే కాకుండా తన దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాల భద్రతను కూడా గల్ఫ్ దేశాలకి కవచంగా ఇస్తాను అనేటువంటి కొత్త ఒప్పందం చేసుకుంది. ఇస్లామిక్ నాటో యొక్క పరిణామాలు, భారత వ్యూహం అబ్జర్వ్ చేస్తే ఈ పరిణామం భారతదేశానికి కొంత ఆందోళన కలిగించే విషయమని ఒప్పుకోవాల్సిందే. గతంలో సౌదీ, పాకిస్తాన్ యొక్క రక్షణ ఒప్పందాలు చేసుకున్నా భారత్ పెద్దగా పట్టించుకున్న పరిస్థితి రోజు లేదు. ఎందుకంటే సౌదీతో భారత్కి $1 బిలియన్ వ్యాపార బంధాలు ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కూటమిలోకి టర్కీ రావడం వల్ల పరిస్థితి ఒకసారిగా మారిపోయింది. కాశ్మీర్ విషయంలో కావచ్చు, ఇతర అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్కి టర్కీ బహిరంగంగా మద్దతిస్తూ వస్తుంది ఇన్నాళ్ల నుంచి. ఇప్పుడు సౌదీ ఇచ్చేటువంటి డబ్బుతో టర్కీ తన ప్రాణాంతకమైనటువంటి కొన్ని బైరాట్కాన్ డ్రోన్లు, ఇంకొన్ని మిసైల్స్ ఇవి కనుక పాకిస్తాన్కి అందిస్తే అవి చివరికి భారత్ సరిహద్దుల్లో ప్రయోగించేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కూటమి వెనక చైనా హస్తం కూడా ఉందనేటువంటి విశ్లేషణలు ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకి బలూచ్ రెబెల్స్ నుంచి రక్షణ పొందడానికి, అలాగే సరిహద్దుల్లో భారత్ మీద నిరంతరం ఒత్తిడి పెంచడానికి చైనా ఈ కూటమికి పరోక్ష మద్దతు ఇస్తోందనే ఆరోపణ కూడా ఉంది. అయితే ఈ పరిస్థితుల్ని భారత్ చాలా సైలెంట్గా చూస్తూ ఊరుకున్న పరిస్థితి లేదు. వాళ్ళు ఈ వ్యూహాలు పనిలోపే భారత్ కూడా తన కౌంటర్ స్కెచ్ను ఆల్రెడీ సిద్ధం చేసుకుంది, అమలు చేయబోతోంది. ఈ ఒప్పందం జరిగిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధానితో నరేంద్ర మోడీ మాట్లాడి స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని బలోపేతం చేసుకోవడం మీద ఆల్రెడీ చర్చలు జరపడం జరిగింది. భారత్, ఇజ్రాయెల్ మరియు యుఏఈ కలిసి పశ్చిమాసియాల్లో ఒక పవర్ఫుల్ రక్షణ వలయాన్ని సిద్ధం చేయబోతున్నాయి. పశ్చిమ ఆసియాలో సౌదీ అరేబియాకి, యుఏఈకి మధ్య ఆధిపత్య పోటీ ఉన్నందున సౌదీ పాకిస్తాన్తో చేతులు కలిపితే కూడా భారత్ ఇజ్రాయెల్ వైపు సౌదీ మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అబ్రహాం అకార్డ్స్ కావచ్చు, I2 వంటి వేదికల ద్వారా ఈ దేశాల మధ్య బంధం చాలా బలంగా ఉందని ఇప్పటికే అనేకసార్లు ప్రూవ్ అయింది. పాకిస్తాన్ని అడ్డం పెట్టుకుని తన మీదకు వస్తే ఇజ్రాయెల్, యుఏఈలతో కలిసి తాము కూడా కౌంటర్ ఇచ్చి తీరతాము అని భారత్ చాలా స్పష్టమైనటువంటి హెచ్చరికని పంపించినట్లుగా అయింది.